మాధవ గాయత్రి గురించి బాధపడుతూ ఉంటే ఇక తండ్రి మాధవతోని బాగా తాగిస్తాడు. ఇక తాగిన తర్వాత తన మనసులో ఉన్న బాధ అంతా కూడా మాధవ్ బయట పెట్టేస్తాడు. మాధవ బాధను చూసి అందరూ కూడా బాగా ఏడ్చేస్తారు. ఇదంతా చూసిన మహాలక్ష్మి తల్లడిల్లిపోతూ, దీనంతటికీ కారణం నేనే కదా, నేనే కనుక పెద్దికి ఆశలు కల్పించకపోతే ఇప్పుడు ఈరోజు ఇలా బాధపడేవాడు కాదు. నేను ఏదో అనుకున్నాను, ఇంకేదో జరిగింది. నా వల్లే పెద్ది బాధపడుతున్నాడు. వీళ్ళ బాధను దూరం చెయ్యాలంటే ఏం చెయ్యాలి? ఇక గాయత్రిని అడుగుదాము అంటే గాయత్రి ఇక తన మనసులోని తన బావ లేనేలేడని, తనను ప్రేమించలేదనేసి చెప్పేసింది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే పురుషోత్తం వచ్చి ఇక గాయత్రితో చెప్తూ ఉంటాడు, నీకు సంబంధం కుదిరిపోయింది. ఇక వారం రోజుల్లోనే పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత నిన్ను దుబాయ్ తీసుకువెళ్ళిపోతాడు. ఇక్కడున్న అన్నీ కూడా నువ్వు మర్చిపోతావు. నేను చెప్పింది ఏంటో నీకు అర్థమైంది కదా. ఇక నువ్వు దుబాయ్లోనే ఉంటావు కాబట్టి నువ్వు ఇంకేం ఆలోచించకుండా నోరు మూసుకుని ఇంట్లో ఉండు. వేరే ఆలోచనలు పెట్టుకుని నువ్వు వెళ్ళిపోదాము అంట అని ఆలోచిస్తే కనుక నిన్ను అసలు నేను క్షమించను. వారం రోజుల్లోనే పెళ్ళి అయిపోతుంది. నువ్వు అవునన్నా కాదన్నా నీకు పెళ్లి చేసేస్తాను అని వెళ్ళిపోతాడు. ఇక తర్వాత గాయత్రి ఏడుస్తూ ఉంటుంది, నేను అవునన్నా కాదన్నా నాకు ఈ పెళ్లి చేసేస్తారు. నేను బావని పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆశపడ్డాను, ఎన్నో కలలు కన్నాను. కానీ ఇక్కడ నేను ఏం చెయ్యాలి? ఈ పెళ్లి నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది గాయత్రి. కట్ చేస్తే మహాలక్ష్మి పెద్దికి ఎలాగైనా గాయత్రి కన్నా మంచి మనసున్న మంచి సంబంధాన్ని చూడాలి, ఖచ్చితంగా పెద్దికి పెళ్లి చేయాలి అని మహాలక్ష్మి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి చక్రి మిగతా వాళ్ళు వస్తారు. ఏంటండి ఎందుకు అంతలా బాధపడుతున్నారు? మేము మీ బాధను చూసి తట్టుకోలేము. మా అన్నయ్య బాధపడ్డాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి గాయత్రిని ఎంతో ఇష్టపడ్డాడు. అలాంటిది గాయత్రిని పెళ్లి చేసుకోలేకపోతున్నానని మా అన్నయ్య బాధపడడంలోని అర్థం ఉంది. కానీ మీరు ఆ బాధకు కారణమని మీరు అనుకోవద్దు. మీరు ఎక్కువగా ఆలోచించొద్దు. మీరు కనుక బాధపడితే ఇక మా ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడతారు. ఇల్లే ప్రశాంతంగా ఉండదు. మీరు మా ఇంటికి వచ్చిన తర్వాతే మాకు ఆనందం ఏంటో తెలిసింది. మమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా అజమాయిషీ చేస్తూ తిడుతూ ఉండాలి. మీరు సంతోషంగా ఉండాలని చెప్పేసి అయితే చక్రితో సహా మిగతా అన్నదమ్ములందరూ కూడా చెప్తూ ఉంటారు. కానీ మహాలక్ష్మి మనసులో ఆలోచించుకుంటూ ఉంటుంది, పెద్దికి ఎలాగైనా సరే మంచి అమ్మాయిని తీసుకువచ్చి పెళ్లి చెయ్యాలి, ఎలాగైనా సరే పెద్దికి మంచి సంబంధం చూడాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే గాయత్రి అయితే చాలా ఆలోచిస్తూ ఉంటుంది. బావను కాదనుకున్నాను, ఇప్పుడు నేను ఆ ఇంటికి వెళ్ళి ఏం చెయ్యను అని సపోర్ట్ అడిగినా సరే ఆ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ కూడా నన్ను ఆ దరిదాపుల్లో కూడా రారు, తరిమేస్తారు. నేను అంతలా బాధ పెట్టాను వాళ్ళని. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళే ధైర్యం చేయలేను నేను. కానీ ఏం చెయ్యాలి, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏం చేయగలను అని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది గాయత్రి. తర్వాత కాసేపటికి అనుకుంటుంది, నేను ఎలాగో బావకు దూరం అయిపోయాను, ఇక బ్రతుకుండి ఏం లాభం? బావను మనసులో పెట్టుకుని ఇంకొకరితో నేను కాపురం చేయగలనా? ప్రశాంతంగా ఉండగలనా? ప్రశాంతంగా బ్రతకలేనా? నేను బ్రతకలేను. నాకు బ్రతికే అర్హత లేదు. బావను కాదనుకున్నాను కాబట్టి నేను ఇంకా బ్రతుకుంటే ప్రయోజనం లేదు, చచ్చిపోతాను. అవును, నేను చచ్చిపోయినా మా అమ్మ నాన్న ఏం బాధపడరు. ఎందుకంటే వాళ్ళకి పరువు ప్రతిష్టే ముఖ్యం. ఇక నేను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని మనశ్శాంతిగా ఉండలేను. ఇక బావకు దూరం అవ్వలేను. కాబట్టి బావలేని జీవితం నాకు వ్యర్థం. నేను బావ లేకుండా బ్రతకలేను. అందుకే ఇక నా జీవితాన్ని నేనే ముగించుకుంటాను. నేను ఎవరికి ఎలాంటి సమస్య కాకూడదు. బావ నా మీద ప్రేమను చంపుకుని మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆనందంగా బ్రతకాలి. నా తల్లి తండ్రి పంతాల వల్ల నా జీవితం అయితే నాశనమైపోయింది. ఇక అమ్మ నాన్న బావ వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉండాలి అంటే నేను చనిపోవాలి అని గాయత్రి అయితే అనుకుంటుంది. ఇక అందరూ నిద్రపోయిన తర్వాత ఇక ఎవ్వరూ చూడకుండా ఇంట్లోంచి అయితే బయటకు వచ్చేస్తుంది. అలా వచ్చిన గాయత్రి తిన్నగా రైలు పట్టాల దగ్గరికి వెళ్తుంది. ఇక ఏదో ఒక ట్రైన్ వస్తుంది. ఇక ఆ ట్రైన్ కింద పడి చనిపోతాను అని, ట్రైన్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ట్రైన్ కింద పడిపోయి చనిపోదామా అని ఆలోచించుకుంటూ మళ్ళీ తిరిగి తన తల్లిదండ్రుల గురించి, బావతో గడిపిన క్షణాల గురించి
అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తన జీవితంలో ఏమేమి జరిగిందో ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇక ట్రైన్ వస్తున్న శబ్దం వినబడుతుంది. 2 చేతులు జోడించి, భగవంతుడా, నాకు చచ్చిపోవాలని లేదు. నాకు మా బావతోనూ, మా బావకు నాకు పుట్టిన పిల్లలతోనూ, ఆ ఇంట్లో వాళ్ళందరితోనూ కలిసి ఆనందంగా బ్రతకాలని కోరిక ఉంది. కానీ నాకు ఆ అదృష్టం లేదు అనేసి ట్రైన్ కిందకి వెళ్ళిపోబోతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే రైల్వే పోలీసు గాయత్రిని పట్టుకుని లాగుతాడు. అయినా సరే గాయత్రి నన్ను వదలండి, నేను చచ్చిపోతాను, నాకు చచ్చిపోవాలనే ఉంది అనేసి అరుస్తూ ఉంటే ఇక అప్పుడు అతను లాగి ఒకటి చెంప మీద కొడతాడు. ఇక తర్వాత గాయత్రి కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకమ్మా నువ్వు చనిపోవాలనుకున్నావు? నీకు తల్లిదండ్రులు లేరా అని అడిగితే, నాకు తల్లిదండ్రి ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ నాకు ఎవ్వరూ లేనట్టే. ఎందుకంటే నా సంతోషాన్ని కోరుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. పరువులు పంతాలు కావాలి, వాళ్లకు డబ్బులు కావాలి, నన్ను వదిలిపెట్టండి, నేను చనిపోతాను అని ఏడుస్తూ ఉంటుంది. ఆత్మహత్య చేసుకుంటే రేపొద్దుట మాకు రిస్క్ అవుతుందమ్మా. ఇప్పుడు ఏదో కోపంలో ఉన్నావు, మీ వాళ్ళు కూడా నిన్ను కోపంలో ఏదో అన్నారు, తర్వాత వాళ్ళు ఎంతగానో బాధపడతారు. లేదండి, మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళకి నేను ముఖ్యం కాదు, వాళ్ళకి పరువు తప్ప ఇంకేం అవసరం లేదు, నా ప్రాణంతో పని లేదు, వాళ్ళకి ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, వాటి గురించి ఆలోచిస్తారు, నా గురించి ఆలోచించరు, నన్ను పట్టించుకోరు అనేసి అంటూ ఉంటుంది. కట్ చేస్తే గాయత్రి తండ్రి బయట నుంచి వస్తాడు. ఇక గాయత్రి ఏం చేస్తుంది అనేసి అంటే, పడుకుంది అనేసి అంటే, సరే అయితే ఏం చేస్తుందో చూద్దామని లోపలికి వెళ్తాడు పురుషోత్తం. చూస్తే గాయత్రి ఉండదు. గాయత్రి ఇక్కడ లేదే, ఎక్కడికి వెళ్ళింది అంటే ఇక చూస్తే గాయత్రి లేదు. అలా గాయత్రి కనిపించకపోయేసరికి ఇక వెతుక్కుంటూ గాయత్రి వాళ్ళు కూడా ఆ రైల్వే ట్రాక్ దగ్గరికే వస్తారు. ఇక రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చిన గాయత్రి వాళ్ళ అమ్మని నాన్నే చూసి ఇన్స్పెక్టర్ అవుతాడు. ఏంటమ్మా మీ అమ్మాయి చచ్చిపోబోతుంది, మీరేమో హాయిగా నిద్రపోతున్నారా అంటే, లేదండి, ఇప్పుడే చూసుకున్నాము, అందుకనే గబగబా ఇటు కాసి వచ్చాము అంటే, ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంట, అది మంచి పద్ధతి కాదు కదా అని అంటూ ఉంటే ఇక గాయత్రి వాళ్ళ అమ్మ చెప్తుంది, లేదండి, వాళ్ళకి ఆస్తుపాస్తులు లేవు, చదువు సంధ్యలు లేవు, అసలు ఏమిచ్చి చూసి మేము పిల్లనివ్వాలి, అందుకనే మేము తనకి వేరే సంబంధం చూసాము, చక్కగా చూసుకుంటారు వాళ్ళు అనేసి అంటూ ఉంటే, అవును చక్కగా చూసుకుంటారు నిజమే, కానీ తనకి ఇష్టం లేదు కదా మరి ఆ సంబంధం అనేసి అంటూ ఉంటే, లేదండి, తిన అలాగే చెప్తుంది, మా పిల్ల గురించి మాకు తెలియదా, మా పిల్లకి ఏ సంబంధం అయితే బాగుంటుందో మాకు తెలియదా అనేసి అంటూ ఉంటే ఇన్స్పెక్టర్ అంటాడు, తెలిస్తే మరి మీ అమ్మాయి ఎలా వస్తుందా, మరి మీ అమ్మాయికి నచ్చ చెప్పుకోవాలి కదా అంటూ ఉంటే, నచ్చ చెప్పుకుంటామండి, క్షమించండి, మా పిల్లని కాపాడినందుకు థ్యాంక్స్ అండి అని చెప్తూ ఉంటారు. అప్పుడు మళ్ళీ ఇన్స్పెక్టర్ అంటాడు, కాదు వాళ్ళది మంచి కుటుంబం అంటే కదా, మీకు తెలిసిన వాళ్ళనంటే కదా, చక్కగా అన్నీ తెలిసిన వాళ్ళకే ఇవ్వచ్చు కదా అని ఇన్స్పెక్టర్ అంటే, లేదండి వాళ్ళు మంచివాళ్ళు కాదు అంటే, లేదండి వాళ్ళు చాలా మంచివాళ్ళు, వాళ్ళు 4 అన్నదమ్ములు ఉన్నారు, మా అమ్మ వాళ్ళకి మేనత్ అవుతుంది, నేను మా బావను ప్రేమించాను, ఆస్తులు మొత్తం వీళ్ళు వాడేసుకుని వాళ్ళ ఆస్తును కూడా ఇవ్వమని వాళ్ళ మీద కేసు పెట్టారు, అంతేకాకుండా వాళ్ళు నాశనం అయిపోవాలనేసి వాళ్ళని చాలా శాపనార్థాలు పెట్టింది మా అమ్మ. ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికే ఆడపిల్ల రాకూడదని శాపనార్థాలు కూడా పెట్టింది, శపించింది మా అమ్మ. ఇక నన్ను వాళ్ళ ఇంటికి పంపడానికి ఇష్టపడటం లేదు, నా జీవితంతో ఆడుకుంటున్నారు వీళ్ళందరూ కలిసి అని చెప్పి మొత్తం నిజాన్ని అంతా కూడా బయట పెట్టేస్తుంది. ఇక వెంటనే గాయత్రి వాళ్ళమ్మ, నోరు మీవే, పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను అంటూ ఉంటే, ఏంటయ్యా బిడ్డల్ని చంపుకోవడానికే కంటారా అని ఒక్కటి కొడతాడు. ఇన్స్పెక్టర్ అలా కొట్టేసరికి గాయత్రి వాళ్ళమ్మ నాన్న సైలెంట్ అయిపోతారు. ఇంకోసారి ఇలాంటి ఆత్మహత్య ప్రయత్నం చేసిందంటే ముందు నిన్ను చంపేస్తాను, తనకు నచ్చిన సంబంధం, తనకు నచ్చిన వాడితోని పెళ్లి చెయ్యాలి, అతడేమి పరాయోడేం కాదుగా, మీ మనిషే కదా, ఆమె సొంత మేనల్లుడే కదా, మంచివాడే అని అమ్మాయి చెప్తుంది కదా, కష్టమో నష్టమో వాళ్లే పడతారు, వాళ్ళకి లేని అభ్యంతరం మీకెందుకు, ఇక తాగుడు అలవాట్లు జోదం అలవాట్లు ఏమీ లేవని అంటుంది కదా, అలాంటప్పుడు మీకెందుకు, ఇంకా ఆస్తులు అంతస్తులు అంటారా, వాళ్ళ కష్టాలు ఏవో వాళ్ళు పడతారు, వాళ్ళ సంతోషాలు ఏవో వాళ్ళు పడతారు, డబ్బుల గురించి వాళ్ళకి లేని బాధ మీకెందుకు, సంపాదించుకుంటారు, ఈరోజు ఇలా ఉన్నారు రేపు ప్రొద్దున సంపాదించుకోరా, అన్నీ డబ్బుల గురించే ఆలోచిస్తారా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మిమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసేసి జైల్లో పడేస్తాను అని చెప్పేసి అయితే ఇన్స్పెక్టర్ గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు పురుషోత్తంకి. ఇక ఈలోగా ఎవరి ద్వారానో ఇక ఆత్మహత్య చేసుకోబోతుంది గాయత్రి అన్న విషయం తెలిసి ఇక వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక మహాలక్ష్మి, మాధవ్ వాళ్ళ తమ్ముళ్ళు మొత్తం అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. వచ్చేస్తే ఇక గాయత్రి మాధవ్ను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇక రాబోయే కథలో ఇలాగే జరుగుతుందండి. మరి ఇది మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.